హలో గాయ్స్, ఇవాళైతే వచ్చేసి నా టేబుల్ అంటే మిషన్ని క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు థింగ్స్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి. అదే అన్నమాట ఇవాళకి పని. ఎలా పెడతాను చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఈ థింగ్స్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి. కింద పెట్టేసుకొని చేసుకోవాలి. నేనైతే నా సెకండ్ ఛానల్లో ఇవన్నీ చూపించేదాన్ని, కానీ ఫస్ట్ ఛానల్లో ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ అయితే క్రయాన్స్ తీసేసుకొని డబ్బాలు తీసుకుంటా. ఇప్పుడైతే వచ్చేసి కలర్ పెన్సిల్స్ అన్నమాట. స్మాల్ కలర్ పెన్సిల్స్. ఓకే, కలర్ పెన్సిల్స్, పిన్స్ అవన్నీ ఇందులో వేసేసాను అనమాట, స్మాల్ థింగ్స్. ఇప్పుడు వచ్చేసి కలర్ పెన్సిల్స్ అండ్ స్కెచెస్ ఒక డబ్బాలో. పెట్టేసాను. నెక్స్ట్ డబ్బా వచ్చేసరికి పెన్స్ అన్నమాట. పిన్స్, సీజర్, ఇది కూడా పెన్నే, కానీ పెన్ పోయింది అనమాట, అందుకని యూజ్ చేయకూడదు, పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది నా డస్ట్ క్లీనింగ్ చేయడానికి షాప్ చేసినప్పుడు, అందుకని ఇది కూడా పెట్టేసుకోండి. అండ్ ఈ గమ్ అలాగా అవసరం లేదు కాబట్టి గమ్ని అయితే తీసేద్దాం. నెక్స్ట్ స్ట్రా అయితే అస్సలు అవసరం లేదు. పెన్సిల్ షార్ప్నర్స్ ఇందులో పెట్టేసాను అనమాట. మా మమ్మీకి ఎన్నోసార్లు చెప్పాను నా థింగ్స్ తప్పనికే అనుకోవద్దని, కానీ మా మమ్మీ ఎప్పుడు చూసినా నా దగ్గర పెట్టిస్తారు. అందుకని నేను రోజు ఎప్పుడు చూసినా ఇవన్నీ చూసి తీసుకుంటూ ఉండాలి. ఈ రోజు స్కూల్ ఉంది కాబట్టి నేను చాలా బిజీగా అయిపోయాను. ఇంకా ఇవాళైతే హాఫ్ డే ఇచ్చారు కాబట్టి ఇవాళ ఇంకా క్రయాన్స్ ఉన్నాయి. ఇంకా క్రయాన్స్ ఈ బాక్స్లో. నెక్స్ట్ ఇలాంటి స్టఫ్ మనకు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్కెచ్, నెయిల్ పాలిష్, వీటిని ఇందులో వేసుకుంటాం. అండ్ గోరెంటాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఈ రబ్బర్ బ్యాండ్స్ నాయే.
అమ్మాయ అయిపోయింది గాయస్. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ని కూడా పెట్టేసుకున్నాం. ఈ థింగ్స్ మనకు అవసరం లేదు, ఇది కవర్ అది అది ఇది ఎప్పుడైనా ఏదైనా చేసుకోవడానికి పనికొస్తాలని పెట్టేశాను నేను. స్లైమ్ బాటిల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిన్స్ది ఇందులో పెట్టుకుంటాం. ఈ జెల్లీ బాండ్ ఫర్చులా కాబట్టి ఓకే. నా పెన్సిల్లో పెన్స్ వచ్చేసి ఇందులో. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాను. మరి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి తెలియచేయండి. బాయ్ గైస్, ఇష్ యూ ఆల్. ఇప్పుడైతే హాఫ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా హాఫ్ చేస్తారు ఇప్పుడే.